ప్రైజ్ ద లార్డ్. యోబు భార్య గురించి ధ్యానించుకుందాము. యోబు 2:9. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్ము అనెను. బైబిల్లో కొందరి పేర్లు వ్రాయబడలేదు. నోవాహు భార్య, లోతు భార్య, యోబు భార్య, షునేమీయురాలు, సారేపతు విధవరాలు, సమరయ స్త్రీ, ఇలా కొందరి పేర్లు వారి భర్త పేరుతోనో లేక వారు నివసించే స్థలము పేరుతోనో వ్రాయబడినవి. యోబు పేరు తెలియని వారు లేరు. యోబు ఊజు దేశములో మంచి పేరు తెచ్చుకున్నాడు. బహు సంపద కలిగినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనినవాడు. అందును బట్టి దేవుడు అతనిని దీవించాడు. అన్ని విషయములలోనూ ఆశీర్వదించబడిన యోబు తన భక్తి జీవితంలో కూడా అభివృద్ధి పొందుచుండెను. ఈనాడు అనేక మంది ఆర్థికంగా ఆశీర్వదించబడిన తరువాత ఆధ్యాత్మికంగా పతనమైపోతున్నారు. అయితే యోబు ఆస్తి మీద కాక అన్నీ ఇచ్చిన ప్రభువు మీదనే తన గురిని నిలిపాడు. యోబు భార్య యోబు వలె భక్తిపరురాలు కాకపోయినప్పటికీ యోబును బట్టి ఆమెయు అన్ని విషయములలో ఆశీర్వాదమును అనుభవించుచుండెను. యోసేపు పోతిఫరు అను అన్యుని ఇంటిలో పనిచేయుచున్నప్పుడు యోసేపును బట్టి ఆ పోతిఫరు కూడా ఆశీర్వదించబడెను. ప్రార్థించేవారు, పరిశుద్ధ జీవితం జీవించేవారు వారి మట్టుకు వారే కాక ఇతరులకు కూడా ఆశీర్వాదకరముగా ఉంటారు. అనేకసార్లు ఒక భార్య ఆశీర్వాదాలకు అర్హురాలు కాకపోయినా భర్తను బట్టి ఆశీర్వదించబడుతుంది. అలాగే భర్త యోగ్యుడు కాకపోయినా భార్య యొక్క ప్రార్థనను బట్టి ఆశీర్వదించబడతాడు. అయితే అనేకులు దీనిని గ్రహించరు. యోబు భార్య ఈ కోవకు చెందినది. యోబుకున్న భక్తి, విశ్వాసము, ప్రార్థన, స్తుతి యోబు భార్యకు లేవు. యోబు అరుణోదయమున లేచి దేవునికి బలులు అర్పించేవాడు. యోబు భార్యలో అటువంటి ప్రార్థన లేదు. అయినను యోబుతో పాటు అన్ని విషయాల్లో ఆశీర్వాదమును అనుభవించుచుండెను. పంతులు గారి భార్య పంతులమ్మ అయినట్లు, డాక్టర్ గారి భార్య డాక్టరమ్మ అయినట్లు యోబు భార్య యోబమ్మ అయిందే కానీ యోబుతో సమానమైన ఆధ్యాత్మిక జీవితం ఆమెలో లేదు. వారి పునాదులు వ్యత్యాసముగా ఉండెను. యోబు దేవుని మాటలు గైకొని బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండెను. కనుక తుఫాను వలె శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు యోబు విశ్వాసము స్థిరంగా ఉండెను. యోబు భార్య విశ్వాసమును కూలిపోయెను. ఒక్క దినములోనే గొర్రెలు, మేకలు, ఒంటెలు, గాడిదలు ఉన్న సమస్త ఆస్తి, చివరికి కన్న 10 మంది బిడ్డలు కూడా పోయినప్పటికీ యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని చెప్పి నిబ్బరముగా ఉండగలిగెను. అయితే యోబు భార్య అట్లు అంగీకరించున్నట్లు కనుబడలేదు. యోబు చివరికి తన ఆరోగ్యమును కూడా పోగొట్టుకొని చిల్ల పెంకుతో ఒళ్ళు గోక్కొనుచు మానసికంగాను శారీరకంగాను కృంగియుండగా యోబు భార్య అంతవరకు తనను రాజభోగాలతో పెంచిన భర్తను గౌరవించలేదు, ఆదరించలేదు, పరిచర్య చేయలేదు సరికదా, విమర్శించుట ప్రారంభించెను. ఈనాడు అనేక మంది స్త్రీలు భర్త బాగా సంపాదించి అడిగిన నగలు, వస్త్రాలు కొనిచ్చి అచ్చట ముచ్చట తీరిస్తే భర్తగా గౌరవించి ఆదరిస్తారేమో కానీ భర్త బలహీనుడై సంపాదించలేని స్థితిలో ఉంటే, అనారోగ్యముతో మూలబడితే ఆదరించగలిగిన స్త్రీలు ఎంతమంది? వివాహ సమయములో కలిమిలో లేమిలో
ఆరోగ్యములో వ్యాధిలో నిన్ను విడువక నీతోనే ఉంటానని వాగ్దానము చేసెదరు. కానీ వారు అనుకున్నది జరగనప్పుడు భర్తను విడిచి వెళ్ళుటకు కూడా సిద్ధపడుచున్నారు. అటువంటి స్థితికి దిగజారినది ఈ యోబు భార్య. యోబుకు కష్టాలు ప్రారంభమైన తరువాత ఆమె యోబుతో ఉన్నట్లు కనిపించలేదు. ఒకవేళ ఏ బంధువుల ఇంట్లోనో తల్లి ఇంట్లోనో కాలం గడిపిందేమో కానీ యోబు ఎదురుగా ఉన్నట్లు కనిపించలేదు. కనీసం యోబు స్నేహితులు మాటిమాటికి వచ్చి పరామర్శించి వెళ్ళేవారు. కానీ యోబు భార్యలో ఈ పలుకరింపు కూడా లేదు. యోబు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బహువేదనకరమైన కురుపులతో కూర్చొని బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో గోక్కొనుచుండగా, అన్నీ పోయినా నేనున్నాను కదండి అని ఆదరించవలసిన యోబు భార్య, ఇంకా ఎందుకయ్యా నీ భక్తి, దేవుని దూషించి మరణించరాదా అని దూషించెను. సాతాను యోబు ఆత్మను ముట్టలేక అతని శరీరాన్ని కురుపులతో కృంగదీశాడు. అయితే బలహీనురాలైన యోబు భార్యను తన సొంతం చేసుకొని ఆమె ద్వారా యోబును ఎదుర్కొన్నాడు. సాతానుడు మన సొంత వారిని మనపై రెచ్చగొట్టి మనలను పాడు చేయుటకు ప్రయత్నిస్తాడు. ప్రభువా, ఈ సిలువ నీకు దూరమగునుగాక అని పేతురు ద్వారా ప్రభువు ఎదుర్కొన్నాడు. సాతాను తంత్రమును గుర్తించిన ప్రభువు, సాతానా, నా వెనుకకు పొమ్ము అని గద్దించగలిగెను. చేతనైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అన్న సలహాను సాతాను మాటగా గుర్తించగలిగిన ప్రభువు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడని హెచ్చరించెను. దేవుని దూషించి మరణము కమ్మన్న యోబు భార్య మాటను సాతాను మాటలని గుర్తించగలిగిన యోబు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అని గద్దించెను. బలవంతుడైన సంసోను సాతానుచే ప్రేరేపించబడిన దెలీలా మాటలకు ప్రాణము విసిగి చావగోరినట్లుగా యోబు చావగోరలేదు. కానీ నేను చావను, బ్రతికి దేవుని కార్యాలను వివరింతును అన్నట్లుగా ఉండెను. దేవుని కృపను బట్టి యోబు భార్య తన భర్త గద్దింపును తీసుకొనెను. కనుక మరల 10 మంది బిడ్డలను సంపాదించుకొనెను. పోగొట్టుకొనిన వెండి బంగారములు సకల సంపదలు 2 ఆశీర్వాదమును పొందెను. ప్రియ సోదరి, మీ కుటుంబంలో వస్తున్న శోధనలను ఎదుర్కొనగలుచున్నావా? సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును అని నమ్మి శోధనల్లో శ్రమలలో దేవుని విడువక స్థిరముగా ఉండినచో ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును.